బెంగళూరు నుంచి విఘ్నేష్ గారు రాస్తూ ఉన్నారు. ఆహారం తీసుకునే ముందు భగవంతునికి నివేదన చేస్తారు ఎందుకు? నివేదన అంటే ఏమిటి? ఆయన ముందర పెట్టడం కదా. నీవు ఆహారాన్ని నీవు సంపాదించావా? నీ వల్లనే వచ్చింది ఆహారం. నీ ప్లేట్లో కన్నం ఎలా వచ్చింది? అమ్మో నాన్నో వండి పెడితే వచ్చింది. వాళ్ళకి బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి? రైస్ మిల్ నుంచి వచ్చాయి. వాడికి రైతు ఇచ్చాడు. రైతుకి ఎలా పండాయి పంట? వర్షం వస్తే పండుతాయి. అవునా? ఆ వర్షం నువ్వు కురిపిస్తావా? రైతు కురిపిస్తాడా? ఎవరు కురిపిస్తారు వర్షాన్ని? ఆయనేనా? అవునా? అక్కడ మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా మీరు రమ్మంటే వర్షం రాదు. వర్షం ఇచ్చేవాడు ఆయనే. అవునా? తర్వాత బియ్యాన్ని అన్నంగా చేసేవాడు ఎవరు? అగ్నిహోత్రుడు. ఆయన ఎవరు? ఆయనే కదా. మరి బియ్యాన్ని ఏదో పాత్రలో గిన్నెలో పోసి మంట పెడితే ఉడుకుతాయా? ఏం చేయాలి? ఆయనేనా? జలము ఆయనే, అగ్ని ఆయనే. మరి బియ్యం ఎవరు? ఆయనే కదా. కాబట్టి ఉడికించేది పరమాత్మే. పాత్ర చేయటువంటి బియ్యం అంటే పరమాత్మే. అవి లభించింది పరమాత్మ వల్లనే. అవునా? నువ్వు ఈ పని చేసేటప్పుడు బియ్యాన్ని ఉడికిస్తున్నావు కదా. ఉడికించే ముందు వంట ఇల్లు ఊడుస్తున్నావు. అవునా? కూరగాయలు కోస్తున్నావు, పిండి విసురుతున్నావు, పచ్చడి దంచుతున్నావు. అవునా? అన్నం కలుపుతున్నావు. ఇదంతా హింస కదా. క్రిములు చావవా? ఊడిస్తే చస్తాయా? దంచితే, విసిరితే, కలిపితే, ఇవన్నీ కాక నవిలితే నువ్వు చేసేది పాపమా వంటనా? ఏం చేస్తున్నావు? ఆలోచించు ఒకసారి. 5 పాపాలు చేస్తున్నాం. ఊడుస్తున్నాం, కోస్తున్నాం, విసురుతున్నాం కదా, కలుపుతున్నాం, నవ్వులుతున్నాం. అవునా? ఈ 5 పాపాలతో వంట చేస్తే అది అన్నమా పాపమా? ఏం చెప్పాలి? పాపమే కదా. ఎట్లా పోవాలి? మనం పాపాన్ని తిందామా? పాపంతో అన్నం వండి అది మనం తింటే ఏమవుతుంది? పాపమే అవుతుంది. పాపం తిన్న వాళ్ళం అవుతాం. అందుకు ఆ అన్నాన్ని ఆరగింపు చేస్తే అంటే ఏమర్థం? నాయన నేను ఇన్ని పాపాలు చేశాను, అవన్నీ ఇందులో ఉన్నాయి, పాపాలు నువ్వు తీసుకొని అన్నాన్ని నాకు పెట్టు. నువ్వు అన్నం తినకు. అన్నం తింటే నాకేముంటుంది? ఇంకా మనం ఎన్నడైనా స్వామి అన్నం తింటాడా? మనం పెడితే ఒక్కనాడు తింటే మన ఆరగింపు చేస్తామా? నాకే లేదో ఎనిగాడి పెట్టకుండా ఉంటాం. మనము చేసినటువంటి పాపాన్ని స్వామికి ఇస్తున్నాం. అంటే స్వామి జస్ట్ ఫిల్టర్. పాపాన్ని నువ్వు తీసుకో, అన్నం నాకు పెట్టు. అందుకే శాస్త్రం చెబుతుంది, ఆరగింపు చేయకుండా తిన్నది అన్నం కాదు పాపము. తే త్వగం భుంజతే పాపాః ఏ పచంతి ఆత్మకారణాత్. నా కోసం నేను వండుకొని తింటున్నాను అని వంట చేసి తినేవాడు పాపం తింటున్నాడు, అన్నాన్ని కాదు. అది శాస్త్రం. ఎందుకంటే ప్రతిదీ మనకు వచ్చేది పరమాత్మ వల్ల. ఆయన వల్ల వచ్చింది ఆయనకు అర్పించి అంటే కృతజ్ఞత. స్వామి ఇదంతా నీవిచ్చావు నాకు, ఇది నీ దయ, నీ ఆజ్ఞతో నేను తింటాను నివేదన చేసి ఆరగింపు చేస్తే దానివల్ల పాపాలన్నీ పోతాయి. ఇలా పాపాలు పోగొట్టడానికి నివేదన చేయాలి. ఇది ఒకటి. ఇంకొకటి, మనం తినే పదార్థాలు తామసాలు ఉంటాయి, రాజసాలు ఉంటాయి, సాత్వికాలు ఉంటాయి, తినకూడనివి ఉంటాయి కదా. అలాంటి వాటిని తినే అలవాటు ఉన్నవాడు ఏం చేయాలి? ఇందులో ఉన్న తామస గుణాన్ని నీవు తీసుకొని నాకు సాత్వికమివ్వు. ఇంకొకటి, అన్నం అంటే మన మనస్సే.
మనం తినే అన్నం మన మనస్సుగా మారుతుంది. బాగా గుర్తుంచుకోవాలి. అన్నము 6 భాగాలు అవుతుంది. మనం తినే అన్నంలో పనికిరాని పదార్థం ఉంటుంది, ఘనం, అది మలంగా పోతుంది. పనికిరాని ద్రవం మూత్రంగా పోతుంది. పనికొచ్చే ఘనం మాంసం అవుతుంది. పనికొచ్చే ద్రవం రక్తం అవుతుంది. ఇంకా పనికొచ్చేటువంటి ద్రవం ఘనం ఏమంటాం, సెల్స్ అంటాం, శ్వేతకణాలు అంటాం, అవుతాయి. అన్నిటికంటే ఏది సారతమమో అది మనస్సు అవుతుంది. మనం తీసుకునే ఆహారమే మనస్సు. అన్నమయం హి సౌమ్య మనః వేదవాక్యం. అందువల్ల అన్నమే మనస్సు. ఆ అన్నం పరిశుద్ధం కావాలి, పావనం కావాలి, పవిత్రం కావాలి. అంటే పరమాత్మకు నివేదన చేయాలి. అలా చేసి మనం తింటే మన మనస్సు పవిత్రంగా ఉంటుంది.